తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైటెక్ హైవే పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధమైన ఈ హైవేపై వాహనాల రాకపోకలకు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్లో భాగంగా నిర్మించిన ఈ హైవే తెలంగాణలో ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి ప్రారంభమై ఏపీలో రాజమండ్రి సమీపంలోని దేవరపల్లి వద్ద ముగుస్తుంది. సుమారు 165 కిలోమీటర్లు ఈ రహదారిని నిర్మించారు. హైదరాబాద్ విశాఖపట్నం మధ్య రాకపోకలకు ఇక విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. తద్వారా 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు సహా వేగంగా వెళితే ఏఐ ద్వారా చలాన్లు విధించడం ఈ హైవే ప్రత్యేకత. తెలుగు రాష్ట్రాల్లో తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఇదే. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసే మణిహారం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి మధ్య 165 కిలోమీటర్ల మేర నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలో ప్రారంభం కానుంది. ఖమ్మం నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి ఆంధ్రాలో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రేచర్ల, టి నరసాపురం, ఏపిగుంట, గురవాయిగూడెం, రాజవరం, పొంగుటూరు, ఎర్రంపేట మీదుగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిలో కలుస్తుంది. ఖమ్మం దేవరపల్లి మధ్య 8 టోల్ ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ వంతెనలు ఉన్నాయి. తెలంగాణలో 90 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 75 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవే పరిధిలో తెలంగాణలో 8 చోట్ల ఎంట్రీ, ఏపీలో 4 చోట్ల ఎగ్జిట్ పాయింట్లను నిర్మించారు. ఖమ్మం దేవరపల్లి రహదారిని 3,573 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ హైవే అనేక ప్రత్యేకతల సమాహారం. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా హైవేపై ప్రయాణించిన దూరానికే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు. ఏడాది పాస్ తీసుకునే అవకాశం కూడా ఉంది. 5 ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ATMS ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఎక్కడైనా ప్రమాదం జరిగినా, వాహనదారులు మితిమీరిన వేగంతో నడిపినా, సీట్ బెల్ట్ పెట్టుకోకున్నా, రాంగ్ రూట్ లో వచ్చినా సమాచారం అందుతుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటారు. నిబంధనలను అతిక్రమించిన వారికి చలాన్లు పంపిస్తారు. ఇదంతా AI ఆధారంగా జరుగుతుంది. సాధారణ జాతీయ రహదారుల్లా కాకుండా కొత్త రహదారిపై కేవలం 9 చోట్ల మాత్రమే, అంటే సుమారు 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ప్రమాదాలు, అత్యవసర సందర్భాల్లో బాధితులను తరలించడానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ను ఏర్పాటు చేశారు. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం మధ్య రాకపోకలకు ఇక విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. తద్వారా 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే. మనకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఎలా అయితే మనము స్లిప్ తీసుకొని ఏ ఎగ్జిట్లో అయితే దిగుతామో ఆ లెంత్ డిస్టెన్స్ బట్టి దీన్ని క్లోజ్ టోలింగ్ సిస్టమ్ అంటాము. జనరల్గా బ్రౌన్ ఫీల్డ్లో ఇంతకుముందు చూస్తే ఏంటంటే మనం ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ టోల్ ప్లాజా దగ్గర ఎంటైర్ దానికి వసూలు చేస్తాం. ఈ క్లోజ్డ్ టోలింగ్లో ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఎక్కుతున్నారు, తలంపాడులో ఎక్కుతున్నారు, అక్కడ మీకు స్లిప్ ఇస్తారనమాట. అది తీసి మీరు ఎక్కడైతే ఎగ్జిట్ అవుతున్నారు, అంటే ఆ పాయింట్ నెంబర్ 1 అనుకోండి, మీరు వైరాలో దిగుతున్నారు, వైరాది వచ్చేసి 4 పాయింట్, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉంది అనేది ఆల్రెడీ మాకు ప్రిఫిక్స్డ్ ఫీడ్ ఉంటుందన్నమాట. సో ఈ 33 కిలోమీటర్లకు ఎంత అయితే ఛార్జ్ పడుతుందో ఆ అమౌంటే మనం పే చేయగలుగుతాం అనమాట. మనము 1లో ఎక్కాము, లాస్ట్ దేవరపల్లి వరకు వెళ్ళాము, సో టోటల్ లెంత్ 165 కిలోమీటర్స్కి పే చేస్తాము. అదే యాన్యువల్ పాస్, ఇది జనరల్ కమర్షియల్ ట్రాఫిక్ అండి. అలా కాకుండా NHA యాన్యువల్ పాస్ ఒకటి ఉందండి మనకి. ఆ యాన్యువల్ పాస్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఎక్కి ఒక దగ్గర ఎంట్రీ అవుతాము, ఎక్కడ ఎగ్జిట్ అవుతే అదొక ట్రిప్. సో ఇది చెప్పాలి అని అంటే బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు వెంకటగిరిలో ఎగ్జిట్ అయితే ఒక ట్రిప్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ రాజమండ్రి వరకు వెళ్ళినా అదొక ట్రిప్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. ఖమ్మం దేవరపల్లి రహదారిపై ప్రతి 2 కిలోమీటర్లకు 360 డిగ్రీల కోణంలో పనిచేసేలా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే సోలార్ ఆధారిత దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులు సేదదీరడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంక్లు, వాష్రూమ్స్ ఉంటాయి.
రహదారిపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ బోర్డులను స్కాన్ చేయడం ద్వారా మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, దగ్గరలోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంకులు తదితర సమాచారం తెలుస్తుంది. నివాసాలకు దూరంగా పచ్చని పంట పొలాల మధ్య నుంచి సాగే ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. భూమి నుంచి కొంత ఎత్తులోనే ఈ హైవే నిర్మాణం సాగింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కర్బన ఉద్గారాల నివారణకు నిర్మాణంలో రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ తెచ్చి వినియోగించారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే వైరా నుంచి దేవరపల్లి వరకు వాహనాలను అనుమతిస్తున్నారు. భారత్మాల ఎకనామిక్ కారిడార్ పథకం కింద NH365BC పేరిట ఈ జాతీయ హరిత మార్గం నిర్మితమైంది. ఖమ్మం జిల్లా గ్రామీణ మండలంలోని తల్లంపాడు నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు తెలంగాణలో 3 ప్యాకేజీలుగా, ఏపీలో 2 ప్యాకేజీలుగా విభజించి పనులు పూర్తి చేశారు. ప్యాకేజీ 1లోని దంసలాపురం వద్ద రైల్వే పై వంతెన కూడా సిద్ధంగా ఉంది. రహదారి నిర్మాణంలో కీలకమైన ఈ వంతెన రైల్వే ట్రాక్పై వంపు తిరిగినట్లు ఉంటుంది. ఖమ్మం నుంచి కాకుండా జనరల్గా ఇది హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ అంటామండి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్ళడానికి ఇప్పుడున్న రూట్ ఏంటంటే అండి, విజయవాడ వెళ్ళి విజయవాడ మీదుగా ఏలూరు, రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తారు. సో మనకి సూర్యాపేట నుంచి మనము ఈ కారిడార్ని డెవలప్ చేసాం. సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి దేవరపల్లి అంటే రాజమండ్రి వరకు అనమాట. ఇప్పుడు సేమ్ సూర్యాపేట పాయింట్ నుంచి వయా విజయవాడ ఆ రాజమండ్రి పాయింట్ వెళ్ళడానికి 4 గంటల సమయం పడుతుంది. అండ్ డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్గా సూర్యాపేటలో కట్ తీసుకొని మనము దేవరపల్లి వెళ్తే 50 to 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. ట్రావెల్ టైం వచ్చేసి మీకు వయా విజయవాడ ఆ పాయింట్కి వెళ్ళడానికి దగ్గర ఒక 4 నుంచి 6 గంటలు పడితే, మీరు సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి వెళ్ళడానికి అదొక 40 నిమిషాలు, ఇదొక 2 గంటలు అండి. 2.5 గంటలో వెళ్ళిపోతారు. అంటే దగ్గర ఒక గంటన్నర. అది మేము 100 కిలోమీటర్ స్పీడ్ అని అనుకుంటే, ఒకవేళ ఈ రోడ్ డిజిగ్నేటెడ్ స్పీడ్ 100 కాబట్టి మేము 100లోనే ట్రావెల్ చేయమని అంటాము. ఆ డిజిగ్నేటెడ్ స్పీడ్ చూసుకున్నా కానీ మాక్సిమం 2.5 అవర్స్లో మీరు సూర్యాపేట నుంచి రాజమండ్రి రీచ్ అయిపోగలుగుతారు. అదే వయా విజయవాడ అనుకోండి 4 నుంచి 6 గంటల టైం పడుతుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రీన్ఫీల్డ్ హైవే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రహదారిపై 100 కిలోమీటర్లు ప్రయాణించి పురోగతిని పరిశీలించారు. పనులపై పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే దీని వెంట ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి ఊపందుకోవటం సహా అనేక ప్రయోజనాలు కలగనున్నాయని తుమ్మల తెలిపారు. దీని పక్కన ఉపాధి పెరిగేటటువంటి అనేక అంశాలు పెరిగిపోతుంటాయి. ఈ జాతీయ రహదారి పక్కన రైతులు పండించేటటువంటి పంటలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి పొందేటటువంటి యువకులు కావచ్చు, ఇంకా యాన్సిలరీ కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ పక్కకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం పండించినటువంటి ఉత్పత్తులు కూడా ఏ ఎగ్జిట్ దగ్గర నుంచి ఆ ఎగ్జిట్ దగ్గరికి, ఇది యాక్సెస్ కంట్రోల్ రోడ్డు. పశువులు కానీ, వేరే ట్రాక్టర్లు కానీ, వీల్స్ కానీ ఇందులోకి వచ్చేదానికి అవకాశాలు ఉండవు. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ యాక్సెస్ కంట్రోల్ రోడ్ ఇన్ తెలంగాణ. కాబట్టి ఎగ్జిట్ ఉన్న కాడనే మనం ఎక్కాలి, ఎగ్జిట్ ఉన్న కాడే దిగుతారు. ఇక్కడ నుంచి సూర్యాపేట రోడ్డు మాదిరిగా అటు ఇటు క్రాసింగ్లు, ఆటోలు, పశువులు అటువంటి డిస్టర్బెన్స్ కూడా ఈ రోడ్డు మీద ఉండదు. ఖమ్మం దేవరపల్లి ప్రాజెక్టుకు 2017లో ప్రతిపాదనలు రూపొందించారు. 2018లో ఆమోదం లభించింది. అప్పటి నుంచి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగాయి. చిన్న సమస్యలు వచ్చినా అధికారులు వాటిని అధిగమించి పనులు పూర్తి చేశారు. 2 రాష్ట్రాల్లోనూ నిర్మాణాలను పరుగులు పెట్టించారు. రాత్రి పగలు పనిచేస్తూ పనులను కొలిక్కి తెచ్చారు. రహదారులను దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా పేర్కొంటారు. ప్రజల ప్రయాణాలు, సరుకు రవాణా సాఫీగా సాగాలంటే రహదారులు బాగుంటేనే సాధ్యం. ఈ నేపథ్యంలో అన్ని హంగులతో సిద్ధమైన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు సమయం, డబ్బు ఆదా కానుంది. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా వాహనాలు రైమని దూసుకుపోనున్నాయి.